ఇఫ్ ఏ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దాన్ బి యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దాన్ సి అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి బి కంటే ఏ అనేవాడు ఎంత చిన్నవాడో చూడండి ఫ్రెండ్స్ సి కంటే ఏ అంతే పెద్దవాడు అని అర్థం అండి తెలుగులో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఏ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దాన్ బి అంటే బి కంటే ఏ ఎంత చిన్నవాడు అవుతాడో యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దాన్ సి సి కంటే ఏ అనేవాడు అంతే పెద్దవాడు అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యాజ్ల మధ్య వచ్చే డిగ్రీ పాజిటివ్ డిగ్రీ అండి కంపారిటివ్ ఏంటంటే ఎండ్ ఈజ్ బట్ వెర్బ్ వచ్చేటప్పుడు ఏది కూడా ఫస్ట్ లాస్ట్ అండి రిలేషను హూమ్ విచ్ హూజ్ వస్తే కనుక బి రిలేషన్ అండి రైట్ అండి సో చూసుకుంటే ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి ఏజెస్ ఈజ్ 72 years సో చూసుకుంటే 72/2 ఏమవుతుందంటే 36 years అవుతుందండి సో ఏ యొక్క ఏజ్ వచ్చేసరికి 36 years అండి దీనికి ప్రాక్టికల్గా నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ప్రొసీజర్ లెవెల్లో చూడండి ఏ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దాన్ బి అంటే బి కంటే ఏ అనేవాడు ఎంత చిన్నవాడో అని అర్థం అండి బి కంటే ఏ అనేవాడు ఎంత చిన్నవాడో యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దాన్ సి సి కంటే ఏ అనేవాడు అంతే పెద్ద సి కంటే చూడండి ఫ్రెండ్స్ సి కంటే ఏ అనేవాడు అంతే పెద్ద అంటే ఎవరు పెద్దండి ఇక్కడ ఏ పెద్దండి ఎవరు పెద్దండి ఇక్కడ ఏ పెద్దండి సో చూసుకుంటే కనుక ఏ ఇస్ గ్రేటర్ దాన్ సి అండి గ్రేటర్ దాన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మైనస్ అండి సో ఏ మైనస్ సి అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ ఉండే సి అటుపోతే ఏమవుతుందంటే బి ప్లస్ సి అవుతుందండి సో చూసుకుంటే ఈ మైనస్ ఏ కాస్త ఇటువైపు వస్తే ప్లస్ ఏ అవుతుందండి అంటే ప్లస్ ఏ ఏమవుతుందంటే 2a అండి దేర్ ఫోర్ ఏ కావాలంటే ఏమవుతుందంటే బి ప్లస్ సి బై 2 అండి సో బి యొక్క సి యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అంటే 72 అండి 72/2 చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ 36 years అండి రైట్ అండి సో ఇట్లా చేసుకోవచ్చు అండి షార్ట్ కట్ అండ్ ప్రొసీజర్ అయినా సరే రైట్ అండి